ఉంటుంది. మిత్రులారా, మారోజు వెంకటన్న అమెరికా నుంచి వచ్చాడు మనకి సంఘీభావంగా. ఆయన 1-2 నిమిషాలు మాట్లాడతారు, తర్వాత విమలక్క మాట్లాడతారు. అన్న సభాధ్యక్షులు ప్రొఫెసర్ కాసిం గారు, పెద్దలు మందకృష్ణ మాదిగ, మిత్రులు బాంగ్యా బూక్యా, సురపల్లి సుజాత గారు, విమలక్క, మా ప్రొఫెసర్ తమ్ముడు ప్రొఫెసర్ మల్లేశం అండ్ సభకు విచ్చేసిన అందరు విద్యావంతులు, మేధావులు, ఇంటలెక్చువల్స్కి నా జై భీమ్. సో ఈరోజు ఒక 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత ఎంఆర్పిఎస్ అనేది ఒక సామాన్యమైన పోరాటం కాదు. అంటే అది ఒక చరిత్రలో మన తెలంగాణ అందరికీ తెలుసు పెద్ద పోరాటాల గడ్డ. అంటే మన ఒక 100 ఏళ్ళ చరిత్రలో చూస్తేనే తెలంగాణ సాయుధ పోరాటం నుంచి అది ఒక పెద్ద చరిత్రలోనే, అంటే భారతదేశం మొత్తం ఒక రకమైన చరిత్ర నడిస్తే మన ఒక్కరి దగ్గర మన తాతలు, తండ్రులు, అమ్మలు గన్నులు పట్టుకొని కొట్లాడిన చరిత్ర ఉన్నది. ఒక 5,000 మంది చనిపోయి ఒక గొప్ప, అది చాలా మనకు మొదట్లో తెలియలేదు, చదువుకున్నప్పుడు మనకు చెప్పలేదు, కానీ తర్వాత తెలిసింది. దాని తర్వాత తెలంగాణ ఉద్యమం మలి దశ, తొలి దశ, తర్వాత ఒక గొప్ప నక్సలైట్ పోరాటం కూడా చాలా గొప్పగానే జరిగింది. వాటికి ఏమి మించిపోయినటువంటిది ఎంఆర్పిఎస్ పోరాటం. ఆ కోవలోకి చెందిన పోరాటం నాకు, అంటే నేను ఇక్కడ 30 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉంటున్నా, కాకపోతే తెలంగాణ ఉద్యమంలో చాలా పాలు పంచుకున్నా. సరే, నాకున్న కులము, నా ఐడెంటిటీ ప్రకారం నేను ఎక్కువ పార్టిసిపేట్ చేయలేకపోయినా, కానీ ఈ ఉద్యమం మీద నాకు మొదటి నుంచి చాలా గౌరవం ఉండే. అంటే మన ఊర్లలో, అంటే ఈ సమాజంలో ఉన్న ఎంత చెత్త సమాజంలో చిన్నప్పుడు, అంటే నాకు తెలుసు కదా, అందరికి తెలిసిందే, మాది కూడా అని తిట్టే వర్డ్, అది ఎంత న్యాయం అనిపిస్తుంది. అట్లాంటి పదాన్ని తీసుకొని ఒక ఆత్మగౌరవ ధిక్కారంగా ప్రతి ఒక్కరు గర్వంగా పెట్టుకుంటే చేసింది చూడ, అది అప్పటి నుంచే నాకు ఒక 15-20 ఏళ్ళ నుంచే అది, అంటే ప్రపంచంలో ఎక్కడ జరుగుండదు అట్లాంటిది. అది మనం చాలా సింపుల్గా తీసుకుంటున్నాం, కానీ అదొక చాలా గొప్ప సామాజిక పరివర్తనలో, ఒక ధిక్కారస్వరం చూపించడంలో, ఇంతమంది బిడ్డలు గర్వంగా మాదిగాని పెట్టుకుని ఒక రోజు అంత నీచంగా చూసిన దాన్ని సమాజం గౌరవించేటట్టు చేసి ధిక్కారంగా చేసింది చూడండి. అది ఒక సామాన్యమైన, దాని మందకృష్ణ మాదిగ అన్న అలాంటి వాడు చరిత్రలో నిలిచిపోతాడు. ఒక రేపు పోరాటాలు సోషియాలజీలో రాసినప్పుడు ఇది ఒక పెద్ద కేస్ స్టడీగా చెప్పుకోవాల్సి వస్తుంది. అంత గొప్ప పోరాటం. అయితే ఈ పోరాటంలో పాల్పంచుకున్న అందరికీ ఈరోజు మీరు ఏదైతే బాబాసాహెబ్ రాసిన అదే కాన్స్టిట్యూషన్లో మనకు చాలా వ్యతలు పడ్డా, కష్టాలు పడ్డా, చివరికి అదే కాన్స్టిట్యూషన్ ద్వారా ఒక అత్యున్న న్యాయస్థానం ద్వారా ఈరోజు విజయం సాధించు. ఇంకా అది ఎవరు ఆపేది లేదు. ఇంకా ఇప్పుడు ఇంతకుముందు మన సారు అన్నట్టు, there is no power that can stop for something which idea has, the time has come for an idea అనేది ఒక హ్యూజో అనే ఒక పెద్ద ఫిలాసఫర్ చెప్పిండు. అది 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత ఇది వచ్చింది, అది అయిపోయింది. ఇక చివరి ప్రాసెస్లో మీరు అన్నట్టు అందరూ ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీ కూడా దానికి నెగటివ్గా లేదు. ఈవెన్ మాల ఎమ్మెల్యేలు కూడా పోయి అడ్డుపడేంత లేదు. అది ఇక అంటే మన ప్రభుత్వము ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగా చేసేసి వాడు అన్నట్టు, మన దేశపతి సీన్ అన్నట్టు అనవసరంగా దాన్ని లాగి, తెలంగాణ ఉద్యమంలో ప్రకటన వచ్చి 10 ఏళ్ళు లాగినాక ఎంత క్షోభ అనుభవించారు అందరూ. అలాంటి పరిస్థితి రాకుండా మనందరం శాంతియుతంగా పోరాటం చేసి దాన్ని సాధించుకోవాలి. దాని ఫలితాలు అందరూ ఇన్ని ఏళ్ళు కష్టపడ్డ మీరు, ఒక జనరేషన్ అయిపోయింది, అట్లీస్ట్ భావి తరాలన్నా ఒక సమాజం సృష్టించే దాంట్లో వాళ్ళు, మన మాదిగ బిడ్డలు ఇంత పెద్ద పాపులేషన్ ఉన్న వాళ్ళకి సరైన ప్రాతిపద్యం లేకుండా పోయినరు. అది వచ్చి మన ఒక సమాజం ఏర్పడాలని అందరం ఆశిద్దాం. అయితే ఒక సబ్మిషన్, నేను నా ఐడెంటిటీ చాలా ఉన్నా, అమెరికాలో ఉంటా, సమాజంలో మన తెలుగు సమాజం, తెలంగాణ సమాజంలో ఇంత, అక్కడ ఒక అంబేద్కర్ అనే ఐడెంటిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐడెంటిటీ ఫర్ మీ. నేను ఎక్కడ పుట్టినో, ఏ కులంలో పుట్టినో ఏమో, కానీ
దట్ ఈస్ ద ఐడెంటిటీ ఐ లివ్ బై. అండ్ అందులో ఇప్పుడు న్యాయం అన్యాయం ఎవరు పెరియార్ చాలా గొప్పగా చెప్పింది, నువ్వు ఎవరి వైపు నిలబడతావు అని అది చెప్పిండు. ఒక పెద్ద రాజ్యం చిన్న రాజ్యాన్ని అణచివేస్తే చిన్న రాజ్యం వైపు ఉంటుంది. ఆ చిన్న రాజ్యాల్లో ఒక మెజారిటీ మతం, చిన్న మైనారిటీ మతం ఉంటే వాళ్ళ మీద ఆధిపత్యం ఉంటే చిన్న మైనారిటీ మతం వైపు, ఆ మైనారిటీ మతంలో కులాలు ఉండి ఎక్కువ తక్కువలు ఉంటే చిన్న కులం వాళ్ళ వైపు ఉంటారు. ఒక ఉద్యోగి ఒక ఎంప్లాయీని అణచివేస్తే ఎంప్లాయీ వైపు ఉంటా, ఆ ఎంప్లాయీ ఇంట్లో పోయి ఒక ఆడ స్త్రీని అణచివేస్తే నేను ఆడ స్త్రీతో ఉంటాను. నాకు వివక్ష, ఆధిపత్యము, శత్రువు, న్యాయం అనేది నాదే. సో ఈరోజు మాదిగలు ఎంఆర్పిఎస్ చేసిన పోరాటం ఏంటంటే అట్టడుగు వర్గాలలో కూడా ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో కులాన్ని ఎక్కువ తక్కువ చేసింది. అదొక భయంకరమైన కాన్స్ట్రక్ట్ ప్రపంచంలో ఎక్కడ లేదు. అట్లాంటి కాన్స్ట్రక్ట్లో ఒకరి పక్క వాళ్ళే కొట్లాడేటట్టు, పక్క వాళ్ళకే తగువలు పెట్టేటట్టు, పక్క వాళ్ళకే సమాజంలో వాళ్ళు పాలు పంచుకోవాల్సింది పోయి కొట్లాడేటట్టు చేసిన వ్యవస్థ అది. అంత చాలా చాలా భయంకరమైన వ్యవస్థ. అందులో ఇప్పుడు బాబాసాహెబ్ చెప్పినప్పుడు కూడా కాన్స్టిట్యూషన్లో దేర్ ఆర్ సో మెనీ వేస్ టు ఇంప్రూవ్ దాట్. అంటే అన్నీ అప్పుడు ఎన్విజన్ చేసి రాయాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఉన్నది. ఇక్కడ తెలంగాణలో అంటే ముందు వచ్చింది, ఇంకా కొంచెం మన నార్త్ ఇండియా కంటే 77 వరకు లేదు. బట్ కాన్స్టిట్యూషన్ హస్ ప్రొవైడెడ్ దట్ ప్రొవిజన్ టు మేక్ అమెండ్మెంట్స్ యాజ్ వి లెర్న్ హౌ ద సొసైటీ ఈస్ ఫంక్షనింగ్, వాట్ ఆర్ ద ఇన్ఈక్వాలిటీస్. అందులో ఇంత ఈ వర్గీకరణ నేను ఆలోచిస్తుంటే, నేను ఒక బీసీని, ఒక మా క్లాస్లో అప్పుడు ఒకసారి నేను బీసీబీ 10% ఉంటుంది రిజర్వేషన్. నా క్లాస్లో 6 ఉంటుంది. అందులో 3 హౌస్లోళ్ళము, 3 షాలోళ్ళము, మిగతా కులాలు లేవు. అంటే అన్యాయమే కదా అది. అంటే ఈ అయినా కానీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో అట్లీస్ట్ ఆ ఏబిసిడి వర్గీకరణ వల్ల కొన్ని పెద్ద అంటే జనాభాలో ఉన్నాయి, వాళ్ళు సోషల్ ఎకనామిక్గా ఆధిపత్యంలో ఉన్నారు. కొన్ని చిన్న కులాలు నెంబర్స్ తక్కువ ఉంటాయి, వాళ్ళకి మనుగడ ఎక్కువ లేదు. కానీ ఆ వర్గీకరణ వల్ల చాలా సమస్యలు సాల్వ్ అయినాయి. ఎప్పుడు పెద్ద ప్రాబ్లం కాలేదు అంత పెద్ద పాపులేషన్ ఉన్నా. అయితే ఇది ఎన్ని ఏళ్ళ పోరాటం చేయాల్సి వచ్చింది, ఇది కొంచెం బాధాకరం. అది ఎప్పుడో అవ్వాల్సింది ఉండే. ఆ రోజు 2004లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అట్లా రాకుండా ఉంటే చాలా బాగుండేది. సో ఎనీవే ఇప్పుడు చివరికి వచ్చింది. ఇప్పుడు ఒక సబ్మిషన్ మందకృష్ణ మాదిగన్న లాంటి వాళ్ళకి మీరు అందరికీ, ఎందుకంటే మీరు ఒక చెప్పిన కదా, ఒక ఉద్యమంని ఒక గొప్ప ఒక చరిత్రలోనే నిలిచిపోయేలాంటి ఉద్యమం నిర్మించారు. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అన్న సరే, నేను ఎక్కువ సమయం తీసుకుంటే ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే, ఇప్పుడు మనం కొట్లాడేది అంతే ఏంటి, రెండింటికి. ఒకటి పొలిటికల్ రిప్రజెంటేషన్ అయితే పెద్ద మారేది లేదు, ఒకటి రైట్. మనకు ఉన్నది రిజర్వేషన్. ఎందులో గవర్నమెంట్ జాబ్స్, ప్రభుత్వ ఉద్యోగాలు, తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్. ప్రైమరీ ఎడ్యుకేషన్ అవసరం లేదు, అది అందరికీ కంపల్సరీ. హయ్యర్ ఎడ్యుకేషన్లో రిజర్వేషన్. ఇది మన దేశ సంపదలో ఈ గవర్నమెంట్ జాబ్లు అనేది మీకు సర్ప్రైజ్ అవుతుంది. ఏంటంటే మొత్తం ఎకానమీలో అసలు గవర్నమెంట్ జాబ్స్ ఆర్గనైజ్ సెక్టర్ ఉన్నాయి 6%. 6% ఆఫ్ టోటల్ ఎంప్లాయ్మెంట్, ఆర్గనైజ్డ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఇన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. అంటే 94%లా మనం వదిలేసినాం, దాని గురించి మాట్లాడట్లేదు. మళ్ళీ ఈ ఒక రిజర్వేషన్ జాబ్సే కదా, మనము బిజినెస్లలో లేము, పెద్ద ఎకానమీలో లేము, మనకు ఒక అంటే టాప్ స్పోర్ట్స్లో లేము, మన ఎవరికి బిగ్ ఎకానమీ, న్యూ ఐటీ కంపెనీలు వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, ఎక్కడున్నాం మనం? ఇది ఆలోచించాలి మనం. సరే, ఈ రిజర్వేషన్ అనేది ఆయుధం. నాలాంటి కూడా ఆ రిజర్వేషన్ రావడం వల్ల చదువుకున్నా, దానివల్లనే నేను బయటకు వెళ్ళగలిగాను. అయితే
ఈ పెద్దది మనము ఇంత పెద్ద ఎకానమీ గురించి మనం ఆలోచిస్తలేం. అయితే మందకృష్ణ అన్న దాంట్లో చెప్పేది ఏంటంటే ఇంత పెద్ద ఉద్యమం చేసిండు, ఆయనకి ఇంత చరిత్ర ఉన్నది. ఈ వర్గీకరణ అయిపోయినాక కూడా ఆగకుండా ఈ ప్రైవేట్ సెక్టర్ లో రిజర్వేషన్ అనే కాదు రకరకాలుగా చేయొచ్చు అన్నట్టు దాన్ని ఎలా చేయాలని ఆయన ఈ ఉద్యమాన్ని ఇట్లనే ముందుకు తీసుకుపోయి దేశమంతా చేసి మనకు కావాల్సింది ఇంకా దేశ సంపదలో మనల్ని భాగస్వామ్యం పెంచాలి అని నేను కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ జై భీమ్. థ్యాంక్ యూ అన్న. మనకు